హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. తలంతా దిమ్ముగా అనిపిస్తుండగా బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు విక్కీ. కళ్ళు తెరవడం చాలా కష్టం అనిపించింది. కాళ్ళకి చేతులకి 100 కేజీల గుండు కట్టినట్టుగా చాలా బరువుగా ఉన్నాయి. కదలడం లేదు అస్సలు. అతడి మస్తిష్కం ఫ్రిడ్జ్లో ఉన్నట్టు గడ్డకట్టుకుపోయినట్టుగా ఆలోచన అంతా స్తంభించిపోయింది. విక్కీలోని ధైర్యం, లాజికల్ థింకింగ్, సూపర్ ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ పవర్ అన్నీ ఎటో పోయినట్టుగా, ఎవరో ఎత్తుకెళ్ళిపోయినట్టుగా పడి ఉన్నాడు అతను. కాస్త తెలివి మైండ్కి టచ్ కాగానే బుద్ధి జాగృతం అవడం స్టార్ట్ అయింది. ముందు కన్రెప్పలు కదిలించాడు. బరువుగా ఉన్నాయి అవి. చేతివేళ్లు కదపాలని చూశాడు. భారంగా ఊపిరి తీసుకునే ప్రయత్నం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకున్నాడు. వేకప్ వికీ, వేకప్, బీ పాజిటివ్, వేకప్, నీకేం కాలేదు. పదే పదే మైండ్ని తట్టి లేపడం మొదలుపెట్టాడు. కాస్త చలనం, కాస్త అంటే కాస్త చలనం. ఓపెన్ యువర్ ఐస్ విక్కీ, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నీకేం కాలేదు, ఓపెన్ యువర్ ఐస్. పదే 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 సెల్ఫ్ సజెషన్స్ సాగించాడు. చేతి వేళ్లు కదిలాయి. కళ్ళు తెరవడం మెల్లగా అతని వల్ల అవ్వడం స్టార్ట్ అయింది. దట్ ఈజ్ ప్రొఫెషనలిజం. ఓ పావుగంట తీవ్ర ప్రయత్నం తర్వాత నెమ్మదిగా తెరుచుకున్నాయి విక్కీ కళ్ళు. ఎదురుగా నల్లటి కర్టెన్ కట్టినట్లు ఏమీ కనిపించడం లేదు. కళ్ళు పొడుచుకున్నట్టు అంత డార్క్నెస్. వాట్ హ్యాపెండ్? వణుక్కున్నాడు. తనకి కళ్ళు కానీ పోయాయా? శరీరాన్ని మెల్లగా కదిలిస్తూ జరిగిన దాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. అంతే, తల విపరీతంగా నొప్పెట్టడం మొదలుపెట్టింది. అసలు తను ఎక్కడున్నాడు? ఎందుకు ఇలా ఉన్నాడు? 10 మందినైనా అవలీలగా పడగొట్టగల తనని ఎవరిలా చేశారు? ఆలోచన కదిలింది. అంతే, మెదడు ఆ శ్రమని తట్టుకోలేనట్టుగా చెమటలుగా తలలోంచి ధారలు కారసాగాయి. మెదడు ఆలోచనల పుట్టలా ఉంది. చిక్కుపడిపోయిన సిల్క్ దారంలా ఉంది. చాలాసేపటికి గుర్తొచ్చింది. ఎస్, తన గెస్ట్ హౌస్లో ఉన్నాడు, జాంబియాలో కాదు. జరిగిందంతా లీలగా కాసేపటి తర్వాత మనసులో క్లియర్గా కనబడి గుర్తుకొచ్చేసింది. పజిల్ విడిపోయింది. బలమైన కెరటం మొహం మీద ఈడ్చిపెట్టి కొట్టినట్టు ఉలిక్కి పడ్డాడు. వేర్ ఈజ్ జయంత సేన? మత్తు వదిలిపోయింది. జయ, అది పెదాలు కదిలాయి. కాసేపు కళ్ళు మూసుకుని ఏకాగ్రతగా శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోసాగాడు విక్కీ. చాలామంది ప్రొఫెషనల్స్కి వస్తుంది ఆ విద్య. ప్రాణాలతో చెలగాటాలాడే విక్కీ లాంటి వాడికి వెన్నతో పెట్టినట్టు వస్తుంది. కాసేపటికి శరీరం చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేసింది. దట్ ఈస్ ప్రొఫెషనలిజం. నిజానికి ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్లో అది అలవాటు చేసుకోవడం చాలా అవసరం. జయ పిలిచాడు. నో రెస్పాన్స్. తను ఎక్కడున్నాడు? కాసేపటి తర్వాత లేచి కూర్చున్నాడు. ఒళ్ళు మొత్తం పట్లు పెట్టేసినట్టుగా ఉంది. ఎవరో పేరు చెప్పకుండా గదిలో పెట్టి చితక్కొట్టేసినట్టుగా ఉంది. బాధగా మెడ కదిలించాడు. తల గిర్రుమంది. తన నార్మల్ అవ్వాలి. అదే అతని ధ్యేయం, అతడి లక్ష్యం కూడా. జయ పిలిచాడు. వేర్ ఆర్ యూ అంటున్నాడు. నో రెస్పాన్స్. కళ్ళకి శక్తి నింపుకొని పరిశీలనగా చూశాడు. చుట్టూ గోడలు లేవు. బండరాళ్ళు పేర్చినట్టుగా ఉందదంతా. అందుకే చీకటిగా ఉంది. ఇది రాతితో కట్టిన భవంతే అనుకున్నాడు. నెమ్మదిగా లేవబోయాడు. కాళ్ళు సహకరించలేదు. ధబ్మన శబ్దంతో నేల మీద పడిపోయాడు. తను బాగా దెబ్బతిన్నట్టుగా గ్రహించుకున్నాడు. ఆ రాతికి చేరబడి కూర్చుని పాకెట్స్ తడుముకున్నాడు. అమ్మయ్య, దొరికింది. రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. మెల్లగా సిగరెట్ తీసి లైటర్తో వెలిగించాడు. స్లోగా గుండెల్లోకి పొగ పీల్చాడు. హాయిగా అనిపించింది. తీరిగ్గా సిగరెట్ కాల్చి నుసి ఆర్పేశాడు. అప్పుడు అతడి బుర్ర బ్రహ్మాండంగా యాక్టివ్ అయిన ఫీలింగ్ విక్కీలో. లైటర్ వెలిగించాడు. ఆ గుడ్డి వెలుగులో పరికించి చూడసాగాడు. 10 అడుగుల ఎత్తున్న గుహ పోల్చుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. కాళ్ళకి నెమ్మదిగా వార్మప్ చేసుకుని రాతిగోడ ఊతంగా లేచి నిలబడ్డాడు. పడిపోలేదు ఈసారి.
తడుముకుంటూ కనపడిన దిశగా అడుగులు వేయసాగాడు. కాసేపట్లో తెల్లగా రిబ్బన్ లాంటి ఓ కాంతి ఆ రాతిబండ పగుళ్లల్లోంచి లేజర్ బీమ్ లాగా కనిపిస్తోంది. అతడి కళ్ళు మెరిసిపోయాయి. లేని ఓపిక తెచ్చుకొని అటుగా నడిచాడు. అరచేతిని ఆ వెలుగు మీద ఉంచాడు. టైం 10 దాటి ఉండొచ్చు. ఎండ తాలూకు కాంతి. ప్రాణం లేచొచ్చింది. ఆ పగుళ్లల్లోంచి జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించాడు. అస్సలు స్పష్టత లేదు. ఏముందో కనబడడం లేదు. అతడిలో ఉత్సాహం మళ్ళీ ఊపిరి పోసుకుంది. తనని ఆ డెవిల్ కిడ్నాప్ చేసి తెచ్చి ఈ గుహలో పడేశాడు. అంటే మనిషి రావడానికి దారున్న ఈ గుహలో వెళ్ళడానికి దారి ఉంటుంది. అతడి పెదాలు నవ్వుతూ విచ్చుకున్నాయి. ఒరే విక్కీ, యు ఆర్ బ్రిలియంట్ రా, నీకు అడ్డు లేదు. తనను తానే పొగుడుకున్నాడు కాసేపు. ఆ ఆలోచనలు రాగానే బయటపడే దారి కోసం ఆ గుహలో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు విక్కీ. ఆ గుహ చాలా పెద్దది. కనబడ్డ వైపు నడుస్తూ వెలుగు దిశగా దారిని వెతుకుతూ అలుపు సొలుపు లేకుండా ప్రయత్నం మొదలుపెట్టాడు విక్కీ. దాదాపు 2 గంటలు సెర్చ్ చేస్తూనే ఉన్నాడు. అతడి ఆలోచనే అతడి ఆయుధం, అతడి పట్టుదలే అతడి విజయం, అతడి డెసిషన్ మేకింగే అతడి రంగంలో అతడిని కింగ్ని చేసింది. ఆ విక్రమ్ జాంబియా అడవుల్లో పులికి చిక్కినప్పుడు సైతం కోల్పోని ధైర్యం, అచంచల విశ్వాసం, గెలుపు మీద అతడికి ఉన్న నమ్మకం విక్కీలో మళ్ళీ నెమ్మదిగా చేరుకుంటున్నాయి. ఆ దిక్కుతోచని స్థితిలో ఆ గుహలో మనసు చెప్పిన దిశగా లేని ఓపికని తెచ్చుకొని బయటపడే దారి కోసం మళ్ళీ ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. కొనసాగిస్తూనే ఉన్నాడు. అతడి ప్రయత్నం ఫలిస్తుందా? వేచి చూడాల్సిందే. విక్కీ ద సూపర్ ప్రొఫెషనల్ ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.